మన వాళ్ళు చాలామంది మందిరం గేట్ లోపల అడుగుపెట్టినది మొదలుకొని ఇంటికి వెళ్ళేదాకా మందిరంలో ప్రార్థన జరిగినంతసేపు సెల్ ఫోన్ చూడడము, సెల్ ఫోన్లో ఆటలు ఆడము, వాట్సాప్లో చాటింగ్ చేయడము, మెసేజ్లు చేయడము, ఫోన్లు మాట్లాడడము అంతా కూడా క్రమశిక్షణ లేని జీవితాన్ని జీవిస్తున్నారు. అయితే ఇలాంటి వారిని మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి, మందిరం గేట్ దగ్గర మొదలుకొని ప్రేయర్ అయిపోయి ఇంటికి వెళ్ళేంత మటుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలని చెప్తే చాలు, వ్యసనపడమే. మరియు అంతేకాకుండా ప్రతి పునరుద్ధాన దినం ఖచ్చితంగా మందిరంలో మీరు కనబడాలి దేవుని సన్నిధిలో అని కరాఖండిగా చెప్పినా వ్యసనపడమే. మరి అంతేకాకుండా వెనకొచ్చిన వారు దేవుని సన్నిధిలో ముందడుగేస్తున్నారు. మీరు ఎంతో కాలం నుండి యేసు ప్రభువుని ఎరిగినవారు కదా, మీరు కూడా ప్రతి పనిలో ముందు కనబడాలి అన్న వ్యసనపడమే. మందిరానికి సమయం పాటించాలి, టైంకు తప్పకుండా రావాలి అన్న వ్యసనపడమే. మేము టైంకి రావాలా, మమ్మల్ని అందరి ముందు టైంకి రావాలి అంటారా అని వ్యసనపడమే, ఫీల్ కావడమే. అంతేకాకుండా సాటి మనిషిని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో ఎదుటివారిని ఎలా ప్రేమించాలి అని కరాఖండిగా బోధించినా వ్యసనపడమే. మమ్మల్ని అంటారా, వాక్యం కరాఖండిగా బోధిస్తారా అని ఫీల్ అవ్వడమే. చాలామంది చేసేటువంటి పని ఇది. కానీ యేసు ప్రభు వారు అన్నారు, ఇదొక్కటి కొదవగా ఉందేమో చూడమన్నాడు. మరి ఇదొక్కటి మీ దగ్గర ఏదైనా కొదవగా ఉందో చూడండి. అలాగుననే లూకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనంలో ఒక అధికారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసులను అగుటకు నేనేమి చేయాలి అని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని, ఆజ్ఞలన్నీ కూడా ఆయన ముందుంచాడు. వ్యభిచరించకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నిన్ను వదిలి పొరుగు అని ప్రేమించాలి, నీ తల్లిదండ్రిని సన్మానించాలి అనేసి సమస్తాన్ని ఆయనకు తెలియపరిచినప్పుడు ఆ అధికారి అంటాడు, అయ్యా ఇవి అన్నీ కూడా నేను చిన్నప్పటి నుండి పాటిస్తున్నాను, నాలో ఏ లోపం లేదు అని ఆయన అన్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, ఇంకొకటి కొదవగా ఉంది, నీకున్నదంతా కూడా అమ్మి బీదలకిచ్చి అప్పుడు వచ్చి నన్ను వెంబడించమంటాడు. అప్పుడు ఆ అధికారి మిక్కిలి ఆస్తిపరుడు కనుక యేసు ప్రభువుని చూసి వ్యసనపడతాడు. నాదంతా ఉన్నదమ్మి పేదలకు ఇయ్యాలా, ఇదొక్కటి నాకు కొదవగా ఉందా, నేను ఇవన్నీ పాటిస్తున్నాను కానీ యేసు ప్రభుని వ్యసనపడతాడు. యేసు ప్రభు విడిచి వెళ్ళిపోతాడు. అలాగనే ప్రేమైన దేవుని బిడ్డలారా, వెంబడించేటువంటి మీరు కూడా టైంకు రమ్మన్నప్పుడు, మందిరంలో పనులున్నాయి అన్నప్పుడు, అందరినీ సమానంగా ప్రేమించాలన్నప్పుడు, అంతేకాకుండా సెల్ ఫోన్ చూడకూడదు అన్నప్పుడు, ఇంకా కరాఖండ్య వాక్యం ప్రకటించినప్పుడు దానికి మీరెవరూ కూడా వ్యసన పడకూడదు, లోబడాలి, దేవుని మాటకు విధేయులుగా ఉండాలి, భయపడాలి. అప్పుడు దేవుడు మనల్ని స్వీకరిస్తాడు. అంతేగాని వ్యసనపడి మాకు చెప్తారా, ఇంత కరాఖండిగా చెప్తారా అని నువ్వు వ్యసనపడి ఫీల్ అయితే రేపటి దినమున మన పరిస్థితి ఏమవునో ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. అందుకే అన్నాడు యెషయా గ్రంథము 24వ అధ్యాయము 20వ వచనం లోపల, భయంకరమైన వర్తమానము విని పారిపోవాడు గుంటలో పడును. ఏంటట? భయంకరమైనటువంటి ఉపదేశమును విని, వర్తమానాన్ని విని ఎవరైనా పారిపోయినట్లయితే ఎక్కడ పడతారు? గుంటలో పడతారు. అంతేకాకుండా గుంటను తప్పించుకున్న వాడు ఊరిలో చిక్కుడు. ఒకవేళ గుంటను తప్పించుకున్నాములే అనుకుంటే ఊళ్ళో చిక్కుతారు. మరి ఏ ఊరిలో చిక్కబోతున్నారో జ్ఞాపకం చేసుకోనండి. మన ముందు ఉన్నది శోధన, అగ్నిగుండము, నరకము అనేటువంటి శోధన. దానిని తప్పించుకోవాలంటే భయంకరమైన వర్తమానం విని దేవునికి లోబడి జీవించాలి, దేవుని మాటకు విధేయులై జీవించాలి. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినయే. దేవుని మాట ఎలాంటిది అనగా బండను బ్రద్దలు చేయి సుత్తె వంటి మాట. దేవుని మాట ఎలాంటిది అనగా చాకలి వాని సబ్బు వంటి మాట. దేవుని మాట ఏది అనగా రెండంచెల వాడిన ఖడ్గం వంటి నోటి మాట. అంతటి బ్రహ్మాండమైన దేవుడు, అంతటి శక్తి గల దేవుని యొక్క సన్నిధానం లోపల ఆయన నిత్య రాజ్యాన్ని మన కోసం ప్రాణాన్ని ఇచ్చి రక్తాన్ని కాచినటువంటి దేవుడు ఇంత బ్రహ్మాండమైన మాటలు చెప్పి, బిడ్డలారా వీటిని పాటించమంటే కొదవగా ఉన్నాయి మీరు పాటించండి అని చెప్తే దేవుని మాటలు వ్యసనపడి దేవునికి దూరం కావడం అంటే ఎక్కడ దాకా పారిపోతారు? పోయి అదే అగ్ని గండకంలో, అదే అగ్ని నరకంలో పడవేయబడతారు. అందుకే బిడ్డలారా, దేవుని మాటకు లోబడి విధేయులై ముందుకు సాగండి. దేవుని యొక్క మహోన్నతమైన కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్, ఆమెన్.